Matrudeva Bhava, Pitrudeva Bhava, Acharya Deva Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి NEET తెలంగాణ విద్యార్థులకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇచ్చారు. ఎప్పుడు 16th మార్నింగ్ 6 AM నుంచి 18th నైట్ 11:30 PM వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని చెప్పాడు. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈరోజు చేసే వీడియో ఇప్పుడు చేసే వీడియో సీట్ మ్యాట్రిక్స్ గురించి. చాలా మందికి డౌట్ వస్తుంది, మాకు సీట్ వస్తుందా రాదా, అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ మార్కుకు సీట్ వస్తుందా రాదా, ఎన్ని సీట్లు ఉన్నాయి. ఓకే, ఆ సీట్ల నెంబర్ని బట్టి నేను మెరిట్ లిస్ట్లకు క్యాలిక్యులేట్ చేసుకుంటాం సార్ అని అడుగుతున్నారు. అది ఎంత క్లియర్గా ఇచ్చారంటే క్యాస్ట్ వైజ్గా ఇచ్చారు. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ వరకు చూడండి, మీకు కొన్ని ఐడియాస్ కూడా ఇస్తాను. చూడండి, ఇది కేఎన్ఆర్ ఇక్కడ ఇచ్చారు చూడండి. September 15th అడ్మిషన్స్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్. ఇది రూల్స్ నేను వీడియో ఆల్రెడీ చేశాను. ఈ వీడియో ఒక్కసారి చూడండి, డేట్స్ అవి. ఇది సీట్ మ్యాట్రిక్స్. ఓకే, MBBS అడ్మిషన్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2025-26 సీట్ మ్యాట్రిక్స్ గురించి ఇచ్చారు. సీట్ మ్యాట్రిక్స్ వ్యూ మీద క్లిక్ చేయండి, అక్కడ రైట్ సైడ్ వ్యూ ఉంటుంది. ఇక్కడ చూడండి, కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వరంగల్ MBBS అడ్మిషన్ కాంపిటెంట్ కోటా అథారిటీ కోటా. కేటగిరీ ఏది? ఇది కేటగిరీ బిది కాదు. ఓకే, కన్ఫ్యూజ్ కాకండి మేనేజ్మెంట్ కోటా స్టూడెంట్స్. ఎంత క్లియర్ ఇచ్చారంటే ఇక్కడనేమో కాలేజ్ పేరు ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్. ఇది ఏం సార్ అన్నిసార్లు ఉస్మానియా? ఇది మీకు అర్థం కావడానికి నేను సింపుల్ వేలో చెప్తా చూడండి. ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఇక్కడ SP క్యాట్ స్పెషల్ కేటగిరీ LUR అంటే లోకల్ అన్రిజర్వ్డ్. లోకలే ఉంటుంది, అన్ని ఎల్లే ఉంటుంది చూడండి. ఇది పట్టించుకోకండి, మీరు లోకల్ కాబట్టి ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ OC జనరల్, OC ఫీమేల్, SC గ్రూప్ 1 జనరల్, SC గ్రూప్ 1 ఫీమేల్ ఇలా ఉంటుంది. SC గ్రూప్ 2 జనరల్, SC గ్రూప్ 2 ఫీమేల్, SC గ్రూప్ 3 G3 అనమాట. G3G అంటే జనరల్. జనరల్ అంటే బాయ్స్ గర్ల్స్ మొత్తం వచ్చేస్తారు జనరల్ అంటే. F అంటే ఓన్లీ ఫీమేల్, గర్ల్స్ మాత్రమే ఉంటారు ఇక్కడ. SC గ్రూప్ 3 ఫీమేల్ అంటే ఓన్లీ గర్ల్స్ ఉంటారు. ST జనరల్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంటారు. STF అంటే ఫీమేల్ మాత్రమే ఉంటారు. గర్ల్స్ రిజర్వేషన్ ఉంటుంది కదా, గర్ల్స్ రిజర్వేషన్ 33% అని మనకు తెలుసు కదా. గర్ల్స్ రిజర్వేషన్ ప్రతి క్యాస్ట్లో గర్ల్స్ రిజర్వేషన్ ఉంటుంది అనమాట. BCలో 100 సీట్లు ఉన్నాయి అనుకో, అందులో గర్ల్స్ రిజర్వేషన్ ఉంటుంది. SCకి 100 సీట్లు ఉన్నాయి గ్రూప్ అని, గర్ల్స్ రిజర్వేషన్ ఉంటుంది. అలా అనమాట. OC గర్ల్స్ రిజర్వేషన్ ఉంటుంది, అందుకే గర్ల్స్ కోటా సపరేట్ అనమాట. ST ఫీమేల్, BCA జనరల్, BCA ఫీమేల్, BCBG అంటే జనరల్, F అంటే ఫీమేల్, G అంటే జనరల్, F అంటే ఫీమేల్. అలా BCA ఉంది, BCB ఉంది, BCC ఉంది, BCD ఉంది, BCE ఉంది, BCE వరకు ఉన్నాయి. ఓకే, మరి EWS ఎక్కడుంది సార్, మైనారిటీ ఎక్కడుందంటే కింద ఉన్నది, కింద ఇచ్చారు సపరేట్గా. ఇవి కేటగిరీ వైజ్ ఇచ్చారు. ఓకే, ఇలా అన్నమాట. ఇక్కడ ఏమి ఇచ్చారు సార్, మరి ఉస్మానియా మెడికల్ కాలేజ్కి ఇన్ని కాలమ్స్ ఎందుకు ఇచ్చారు అంటే ఇది నార్మల్. ఏ క్యాప్ కోటా లేదు, PMC లేదు. చెప్పాను కదా, PMC అంటే డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ చనిపోతే ఆ పిల్లలకి రిజర్వేషన్ ఉంటుంది అనమాట. క్యాప్ కోటా చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్, PWD పర్సన్ విత్ డిజబిలిటీ సీట్స్, క్యాప్ కోటా సీట్స్, PMC సీట్స్, ఇవి కూడా కేటగిరీ వైజ్ ఉంటాయి అనమాట. మరి NCC ఎక్కడ ఇచ్చారు సార్ అంటే NCC మార్క్స్ యాడ్ చేసి మీకు 500 మార్కులు వచ్చినాయి. NCC మార్క్స్ యాడ్ చేసి టోటల్ మార్క్స్లో యాడ్ చేసేసిండ్రు వాళ్ళు, ఇక మెరిట్లు వచ్చేసినట్లు మీకు. అలా థింక్ చేయండి. ఇది ఉస్మానియాకి 4, గాంధీకి 4 ఉంటుంది చూడండి. ఒకటేమో నార్మల్, 3 స్పెషల్ కేటగిరీ. ప్రతి కాలేజీకి 4 ఉంటుంది. కాకతీయ ఒకటి నార్మల్, ఈ రిమైనింగ్ 3 అనమాట. PWD, క్యాప్, PMC. మీరు ఒకవేళ సార్ నాకు PMC లేదు, PWD లేదు, క్యాప్ కోటా లేదు అంటే ఓన్లీ ఫస్ట్ రో మాత్రమే చూసుకోవాలి, ఫస్ట్ రో సీట్స్ మాత్రమే చెక్ చేసుకోవాలి. లేదు సార్ నేను క్యాప్ కోటా అంటే ఈ ఫస్ట్ రో చూసుకోండి, క్యాప్ కోటా చూసుకోండి. నాది PMC అంటే ఫస్ట్ రో చూసుకోండి, PMC చూసుకోండి. ఫస్ట్ రో అనేది అందరికీ కామన్ మార్కులను బట్టి. అలా ఉస్మానియా, గాంధీ, కాకతీయ, రిమ్స్, గవర్నమెంట్ నిజామాబాద్ మెడికల్ కాలేజ్, ఓకే, ఇలా మహబూబ్ నగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ ఇలా ఇచ్చారు. ఇలా ఎన్ని పేపర్లు ఇచ్చారు? 11 పేపర్లు ఇచ్చారు. ఇక్కడ చూడండి 11. ఓకే, మీకు డౌట్ వస్తుంది కదా EWS ఎక్కడ ఇచ్చారు అని. అది ఇక్కడ ఇచ్చారు చూడండి. కాంపిటెంట్ ఇది ఒక్క నిమిషం, ఇది ముస్లింది. ఇక్కడ ఇచ్చారు చూడండి. MBBS సీట్ స్పెషల్లీ శాంక్షన్డ్ ఫర్
ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ కోటా సీట్ మ్యాట్రిక్స్. ఇది ఓన్లీ ఈడబ్ల్యూఎస్ ఇన్ని కాలేజెస్ అనమాట. గాంధీ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్, నిజామాబాద్, కాకతీయ, రిమ్స్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట, ఈఎస్ఐసి, ఈ కాలేజీలలో ఈడబ్ల్యూఎస్. ఓకే, ఇదేంటి ముస్లిం మైనారిటీ కాలేజెస్ ఏమున్నాయి? డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, షాదర్ ఇన్స్టిట్యూషన్ మెడికల్ కాలేజ్, అయాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ డాక్టర్ విఆర్కే ఉమెన్స్ మెడికల్ కాలేజ్. ఇది ముస్లిం మైనారిటీ అనమాట. ఓకే, ఇదేంది చల్మేదా ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఏదో ఇష్యూ ఉందని చెప్పారు కోర్టుది, దాన్ని మెన్షన్ చేశాడు ఇక్కడ. సో ఇప్పుడు మనకు ఫైనల్గా అర్థమైంది కదా, ఈడబ్ల్యూఎస్ సీట్స్, ముస్లిం మైనారిటీ సీట్స్ ఓపెన్. ఇప్పుడు ఎలా చూసుకోవాలో నేను మీకు సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇది కదా, నేను దాన్నే డౌన్లోడ్ చేశాను. హౌ టు కౌంట్ సీట్స్, మీరు ఎలా కౌంట్ చేసుకోవాలో చెప్తా. మీరు మీ కేటగిరీ వైజ్గా చెక్ చేస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేసిన, ఇక్కడ ఎన్ని కాలేజెస్ తీసుకున్నా, 1 ఉస్మానియా మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజ్, కాకతీయ, రిమ్స్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్, ఈఎస్ఐసి, ఎన్ని 7 కాలేజెస్ తీసుకున్నాం. ఓకే, 7 కాలేజెస్ తీసుకున్నా. మీకు ఇంకొక డౌట్, సార్ అసలు ఎన్ని కాలేజీలు ఇచ్చారు అని అంటే, ఇక్కడ చూడండి ఎన్ని కాలేజీలు ఇచ్చారంటే 57 కాలేజీలు, 57 కాలేజెస్ ఇవి ఇచ్చారు. ఇవేమో ముస్లిం మైనారిటీ. ఈడబ్ల్యూఎస్ కౌంట్ చేయకండి, ఇవి 57, ఇవి 7, 64 అయితే సార్ అని. ఇది ఓన్లీ ఈడబ్ల్యూఎస్. గాంధీ పైన వచ్చింది, గాంధీ. ఓకే, ఇవి పైన వచ్చిన ఓన్లీ ఈడబ్ల్యూఎస్ అనమాట. ఇవి మాత్రమే కౌంట్ చేయండి. 57 కాలేజీలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేటు. 57 ఇందులో అందరు ఉంటారు, ఆల్ స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ ముస్లిమ్స్. ఓకే, ఇవి కొత్త కాలేజీలు కాదండి, పైన ఉన్నాయి కానీ ఈడబ్ల్యూఎస్ కోటా కాలేజెస్ ఇవి స్పెషల్గా. నెక్స్ట్ ముస్లిం మైనారిటీ కాలేజెస్, ఓన్లీ ముస్లిం మైనారిటీ కాలేజెస్ అన్ని 1, 2, 3, 4 అనమాట. ఇలా మీరు థింక్ చేయండి. ఓకే, ఇలా క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు చూడండి దీన్ని. ఇప్పుడు నేనేం చేసిన అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డౌట్, ఇప్పుడు ఒక పేరెంట్ ఫోన్ చేశాడు, సార్ బీసీఈ, నేను ఫీమేల్, బీసీఈ ఫీమేల్, నాకు ఎన్ని సీట్స్ ఉన్నాయి అని అడుగుతాడు, డౌట్ అనమాట. బీసీఈ ఫీమేల్, ఇది చూడండి బీసీఈ ఫీమేల్ ఇక్కడ ఉంది. నేను ఓన్లీ 7 కాలేజెస్ కౌంట్ చేసిన, ఎన్ని వచ్చినాయి? 11 సీట్స్ ఉన్నాయని చెప్పాను. ఇప్పుడు 11 సీట్స్ అనమాట, ఓన్లీ 7 కాలేజెసే. ఇలా మీరు మిగిలిన కాలేజెస్ అన్నీ కౌంట్ చేయండి. వీళ్ళు అడిగారు నన్ను, ఫర్ ఎగ్జాంపుల్ 7 కాలేజెస్లో ఈ కాలేజీలలో ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 11 సీట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 11 సీట్స్ ఉన్నాయి బీసీఎఫ్లో. ఆ స్టూడెంట్ అమ్మాయి 4th ప్లేస్లో ఉంది అనుకోండి, 4th ప్లేస్లో ఉంది, ఖచ్చితంగా సీట్ వస్తుంది. 9th ప్లేస్లో ఉంది, ఖచ్చితంగా సీట్ వస్తుంది. 11th ప్లేస్లో ఉంది, ఖచ్చితంగా సీట్ వస్తుంది. ఒకవేళ 13th ప్లేస్లో ఉంది అనుకోండి, ఈ కాలేజ్ అంటే ఈ కాలేజ్ వరకు కౌంట్ చేస్తే రాదు అనమాట. అలా చేయండి. అలా నేను ఓసీ జనరల్లో ఓన్లీ 280 సీట్స్ ఉన్నాయి, ఏది 7 కాలేజెస్లోనే. ఓసీ ఫీమేల్ 140. ఇలా మీరు కౌంట్ చేయండి. మీరు ఎస్సీ గ్రూప్ 1 జనరల్ అయితే ఇవి మాత్రమే కౌంట్ చేయండి. 7 ఉన్నాయి చూడండి ఎస్సీ గ్రూప్ 1 జనరల్లో. ఎస్సీ గ్రూప్ 1 ఫీమేల్ అసలు 2 ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 2 జనరల్లో 54 ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 2 ఫీమేల్లో 28 ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, ఇది టోటల్ కాదు, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, అన్ని కాలేజెస్ కౌంట్ చేసి కూడా చెప్తా మీకు. ఓకే, లేట్ అయిపోయింది ఇప్పటికే. ఇది డేటా అర్థం కావట్లేదు సార్, సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు చూస్తే మాకు ఏం 1 ముక్క కూడా అర్థం అవుతలేదు అనేసరికి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇలా మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, జీ అంటే ఎస్టీజీ అంటే ఎస్టీ క్యాస్ట్లో జనరల్ అంటే బాయ్స్ గర్ల్స్ ఇద్దరు వస్తారు. ఓకే, ఎస్టీఎఫ్ అంటే ఎస్టీలో ఫీమేల్ మాత్రమే అనమాట. అలా బీసీఏజీ అంటే బీసీఏలో జనరల్ బాయ్స్ గర్ల్స్ ఇద్దరు వస్తారు. బీసీఏఎఫ్ అంటే బీసీఏ ఫీమేల్ ఓన్లీ గర్ల్సే వస్తారు బీసీఏలో. అలా అన్ని క్యాస్టులు ఇచ్చారు, చూసుకోండి ఒక్కసారి. ఓకే, ఇలా నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. ఇలా అన్ని కాలేజెస్ 8, 9, 10, 11, 12, 13, 14, 15 ఈ కాలేజెస్ నేను కౌంట్ చేయలేదు చూడండి. ఇవి మొత్తం కౌంట్. ఇప్పుడు మీరు బీసీఏ జనరల్ ఉన్నారు, బాయ్ ఉన్నాడు ఒక అబ్బాయి, ఓన్లీ ఈ రో మాత్రం కౌంట్ చేసుకుంటే వితిన్ హాఫ్ అన్ అవర్లో మొత్తం మీకు ఎన్ని సీట్స్ ఉన్నాయో తెలిసిపోతుంది మీరు వెబ్సైట్ నుండి. ఇక యూట్యూబ్లో ఒక్కొక్కసారి ఎవరైనా మిస్టేక్
మీరు అదే ఫాలో అవుతారని చెప్తున్నాను నేను ఇది. ఓకే, ఎందుకంటే హ్యూమన్ ఎర్రర్ జరిగింది అనుకోండి, 20+లా 30 ఉన్నాయి కాస్త 20 అని బై మిస్టేక్లో చెప్తే కష్టం కదా, అని మీరు కౌంట్ చేసుకోండి. ఓకే, ఎవ్రీవన్ ఈజ్ గెటింగ్ ఐడియా రైట్? ఇలా కౌంట్ చేసుకోండి. మీకు ఈ టర్మ్సే అర్థం కావు కదా చెప్పాను. ప్రతి కాలేజ్ మీరు ఇంకొకటి పీడబ్ల్యూడి క్యాప్ పిఎంసీ లేకపోతే ఓన్లీ ఈ రో మాత్రమే కౌంట్ చేసుకోండి. సార్ నాకు పీడబ్ల్యూడి లేదు అంటే ఇది వద్దు, క్యాప్ లేదు ఈ రో వద్దు, పిఎంసీ లేదు ఈ రో వద్దు అనమాట. ఈ పై రో మాత్రమే కౌంట్ చేసుకోండి. ఓకే, ఈ పీడబ్ల్యూడి క్యాప్ పిఎంసీ లేకపోతే ఇవ్వద్దు. సార్ నాకు క్యాబ్ ఉంది అంటే క్యాబ్ ఒక్కటే చూసుకోండి, పైన జనరల్ చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఇలా ఇచ్చాను కాలేజెస్ మొత్తం ఇలా అన్నీ చూసుకోండి. ఓకే, ప్రతి కాలేజీకి పీడబ్ల్యూడి క్యాప్ పిఎంసీ ఒక జనరల్ ఇది అందరూ వస్తారు అన్నట్టు. ఇక్కడ ఎక్కువ ఉంటాయి, ఇక్కడ సీట్స్ తక్కువ ఉంటాయి. చూడండి ఇక చూడండి 1 అంతే. ఈ దీంట్లో 1 ఉంది, చాలా తక్కువ ఉంటాయి సీట్స్ ఇవి, ఎందుకంటే ఈ కేటగిరీ అవి కదా స్పెషల్ కేటగిరీ. ఇక్కడ చూడండి ఇంకొకటి, ఇక్కడ కూడా అంతే. ఇది ఈడబ్ల్యూఎస్ కోటా సీట్స్ ఉన్నాయి కదా, ఈడబ్ల్యూఎస్ కోటా సీట్స్ కొద్దిమంది అనుకుంటారు ప్రతి కాలేజ్లో ఉంటాయా సార్ ఈ ఈడబ్ల్యూఎస్ అని. వీళ్ళు వెరీ క్లియర్గా ఇచ్చారు. గాంధీలో ఉంది, మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్లో ఉంది, నిజామాబాద్ మెడికల్ కాలేజ్లో ఉంది, ఇక్కడ ఎలిజిబుల్ అనమాట. ఓకే, సీట్స్ ఈ కాలేజెస్లలో. ఓకే, ఈ కాలేజెస్లలో ఆటోమేటిక్గా టాప్ ఉంటుంది. చూడండి గాంధీ టాప్ కాలేజ్ అసలు. ఓకే, ఈ టాప్ కాలేజెస్లలో ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా. రెండోది ఏంటి అంటే ఇంకొకటి మైనారిటీ సీట్స్ కూడా ఒకసారి చూసుకోండి. ఓకే, ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ లోకల్ ఇది ముస్లిం మైనారిటీ జనరల్, ముస్లిం మైనారిటీ ఇది జనరల్ అంటే బాయ్స్ అండ్ గర్ల్స్. ముస్లిం మైనారిటీ ఫీమేల్, ఇది ఫీమేల్ అండ్ అంతే. ముస్లిం మైనారిటీ జనరల్, ఫీమేల్ ఒక్కటి చూస్తారు. ఓన్లీ ఫీమేల్ ఎన్ని ఉన్నాయి సార్ సీట్స్ అంటే, సార్ నేను ముస్లిం మైనారిటీ గర్ల్ని, నాకు ఎన్ని సీట్స్ ఉన్నాయి చెప్పండి ఓన్లీ ముస్లిం కాలేజీలలో అంటే 20 ఎంత 9 8 17 25 9 145 సీట్స్ ఉన్నాయన్నమాట. ఇలా క్యాలిక్యులేట్ చేసుకోండి. 145 ఉన్నాయి. ఆ 16,660 ఇచ్చారు కదా, అందులో మీరు 145 లోపలనే ఉన్నారు అనుకోండి, నీ నెంబర్ వచ్చేసి 143 ప్లేస్లు ఉన్నారు అనుకోండి, మీకు సీట్ గ్యారంటీగా. అలా క్యాలిక్యులేట్ చేస్తారు. నీ నెంబర్ వచ్చేసి 200 ఉంది, ముస్లిం మైనారిటీ గర్ల్స్లో సీట్ రాదు. అలా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఒకటి ఇది సీట్ మ్యాట్రిక్స్ క్యాలిక్యులేట్ చేసుకునే విధానం. ఇంకొకటి ఇంపార్టెంట్, గివ్ ఆల్ కాలేజెస్. వెబ్ ఆప్షన్స్లో అన్ని కాలేజెస్ ఇవ్వండి. ఫస్ట్ మీకు నచ్చిన కాలేజ్ ఫస్ట్ పెట్టండి, మీకు నచ్చని కాలేజీ కింద పెట్టండి. టాప్ కాలేజీ పైన ఇలా టాప్ కాలేజ్, యువర్ ఫేవరెట్ కాలేజీ పైన నార్మల్గా యువర్ నాట్ ఫేవరెట్ కాలేజీ కింద పెట్టండి. మీరు కాలేజీని ఎలా చూసుకోవాలంటే బ్రాండ్, అది గవర్నమెంటా లేదా గాంధీ ఉస్మానియా, కొన్నిటికి గవర్నమెంట్ కాలేజెస్ బ్రాండ్ ఉంది, గవర్నమెంటా ప్రైవేటా ఇలా చూసుకోండి. 2 ఫ్యాకల్టీ, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఫ్యాకల్టీ బాగున్నారా లేరా. 2 పేషెంట్స్ లోడ్, పేషెంట్స్ ఎక్కువ వస్తున్నారా తక్కువ ఉన్నారా అని. ఇప్పుడు కొన్ని కాలేజెస్లో మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి పేషెంట్స్ ఎక్కువ పోరు చూడండి. నెక్స్ట్ డిస్టెన్స్ కూడా చెక్ చేసుకోండి, మీరున్న హోమ్ టౌన్కి ఎంత దూరం అవుతుంది అని. ఇంకొకటి 4th ఫ్యాక్టర్, పీజీ ప్రిపరేషన్కి ఏ సెంటర్ బాగుంటుంది. ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే, కొద్దిమంది పేరెంట్స్ గవర్నమెంట్ కాలేజ్ వస్తుంది వాళ్ళ మార్కెట్కి వేరే దగ్గర, హైదరాబాద్ కాకుండా గాంధీ ఉస్మానియా కాకుండా, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, హైదరాబాద్లో ఉన్న కామినేని, హైదరాబాద్లో ఉన్న మమత, హైదరాబాద్లో ఉన్న ఇది అపోలో ఇటువంటి సెలెక్ట్ చేసుకుంటారు ఓన్లీ పీజీ ప్రిపరేషన్ కోసం, ఎందుకంటే హైదరాబాద్లో ఉంటే ఈజీ ఉంటుందని. ఇలా మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి. నా సజెషన్ ఏంటంటే ఎంబీబీఎస్ జాయిన్ అయిన వెంటనే 1.5 year తర్వాత ఇక పీజీ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది సీరియస్గా. సోర్సెస్ ఉండాలి. అప్పుడు సిటీ అయితే కొంచెం బెటర్, హైదరాబాద్లో అయితే అలా చూడండి. లేదు సార్ నేను ఎక్కడున్నా చదువుతా, అడవిలో ఉన్నా నేను ప్రిపేర్ అవుతా అంటే మీకు నచ్చినట్లు ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నా వరకు కూడా రేపు నేను 2 లోపల ఆఫ్టర్నూన్ లోపల నేను ఖచ్చితంగా ప్రయారిటీ ఆర్డర్ నా వైపు నుండి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, జాగ్రత్తగా డీల్ చేయండి, ఏ మిస్టేక్ చేయకుండా అన్ని కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.